తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ అందుతోంది. టెన్షన్ పెడుతోన్న మోంతా తుపాను తీవ్ర రూపం దాల్చింది. విశాఖలో మోంతా తీవ్ర తుపాను బీభత్సం కొనసాగుతోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. తీవ్ర అలజడి రేపుతో ఉన్నాయి. ఈ అలలు 10 అడుగుల ఎత్తులో ఎగసి పడుతున్నాయి. ఈ రాకాసి అలలు విశాఖ పోర్టుకు 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న దృశ్యాలు ఒక్కసారి మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. మోంతా తుపాను తీవ్రంగా పరిగణిస్తున్నారు మత్స్యకారులు. లంగర వేసిన బోట్లు కావచ్చు, పడవల్ని కాపాడుకునే ప్రయత్నాలు ఉన్నారు. ఎందుకంటే ఈ రాకాసి అలలని కూడా తమ బోట్లను, తమ పడవలన్నీ కూడా లాక్కుని వెళ్ళిపోతాయన్న ఒక ఆందోళన వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాళ్లతో కట్టి, చాలా గట్టిగా గొలుసులతో కట్టి వాటిని కాపాడుకునే పరిస్థితుంది. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఆ అలల తాటికి ఆ బోట్లన్నీ కూడా ఏ విధంగా అలల తాకిడికి ఏ విధంగా ఎగసిపడుతున్నాయో చాలా స్పష్టంగా విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఈ తుఫాను సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఉధృతి పెరుగుతోంది, అలల వేగం పెరుగుతోంది, అలలు ఒక్కసారిగా ఎగసి పడుతుండడంతో ఆ బోట్లన్నీ కూడా ఏ విధంగా ఊగుతున్నాయో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. తాళ్లతో కట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అయినా సరే అవన్నీ కూడా కుదుపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తుఫాను తీరం దాకే సమయంలో గంటకి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. బోట్లు కొట్టుకుపోయే అవకాశం ఉందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బోట్లన్నీ కూడా ఇప్పటికే అక్కడ అన్ని బోట్లు కూడా తాళ్లతో కట్టేశారు, పెద్ద పెద్ద గొలుసులతో కట్టేసినటువంటి పరిస్థితి. మత్స్యకారులు ఎవరు కూడా అటువైపు వెళ్ళదు. రాత్రే పూర్తిగా అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. మత్స్యకారులు ఎవరు కూడా మరొక 3 రోజుల పాటు సముద్రం వైపు రావద్దు అని చెప్పి అధికారులు స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. వాళ్ళు వెళ్తూనే అక్కడ పూర్తిగా తమ బోట్లను పెద్ద గొలుసులతో కట్టేశారు. అయినప్పటికీ కూడా ఆ సముద్రపు అలల తాకిడికి, బలంగా వస్తున్నటువంటి ఆ రాకాసి అలల ధాటికి ఆ బోట్లన్నీ కూడా ఏ విధంగా ఊగుతున్నాయో మనం చాలా స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతుంది. విశాఖలో రాత్రి నుంచి కూడా వర్షాలు పడుతోంది, భారీగా వర్షం కురుస్తుంది. విశాఖ జిల్లా మొత్తం కూడా వర్షాలు పడతా ఉన్నాయి. రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం అయితే గాలులు వీస్తున్నాయి. అదే తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున భీకర గాలులు వీచే అవకాశం ఉంది. గంటకి 110 కిలోమీటర్లకు పైగా గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం వస్తుంది. చాలా చోట్ల చెట్లు విరిగి పడుతున్నాయి, చాలా చోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. విశాఖ వాసులు ఈ మోంతా తుఫాను ఎంత భీకరంగా వస్తుందో, ఎంత వర్షపాతం నమోదవుతుందో, ఈ గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందని చెప్పి ఆందోళన ఉన్నారు. ఎందుకంటే గతంలో హుదుహుదు తుఫాను మిగిల్చినటువంటి విషాదం వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అలాంటి తుఫాను మళ్ళీ ఏమన్నా రాబోతుందా? అలాంటి రాకాసి అలలు సముద్రంలో కావచ్చు, ఈ గాలుల దాటికి మొత్తం కూడా ఆ సమయంలో గోడలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పెద్ద పెద్ద చెట్లు విరిగిపడిన పరిస్థితి ఉంది. కరెంటు పోల్స్ కూడా, బలమైనటువంటి పోల్స్ కూడా విరిగిపడ్డ సందర్భం గతంలో జరిగింది. సో మళ్ళీ అలాంటి పరిణామాలు ఏమైనా ఉద్భవిస్తాయా అంటూ వాళ్ళు కొంత ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కోనసీమ జిల్లా విషయానికి వస్తే విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. వర్షం కారణంగా చాలా చోట్ల విద్యుత్ అంతరం ఏర్పడింది. పలు మండలాల్లో ఈదురుగాలు కూడా బలంగా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. సముద్ర తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక గుంటూరు విషయానికి వస్తే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, కాకుమాను, ప్రతిపాడు, పెదనందిపాడు, తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు మండలాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు ఆల్రెడీ తరలించిన పరిస్థితుంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటు బాపట్లలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అధికార యంత్రాంగం, పోలీసులందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితుంది. అక్కడ నిజాంపట్నం హార్బర్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట కావచ్చు, పిడుగురాళ్ల, గురజాల ఈ ప్రాంతాల్లో కూడా బీభత్సంగా వర్షం పడుతుంది. ఇటు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. కృష్ణపట్నం పోర్ట్లో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సో ఓవరాల్గా ఈ కోస్తా తీరం మొత్తం కూడా విపరీతంగా వర్షాలు కురడంతో పాటు గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. కాకినాడ పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే అక్కడ ప్రమాద ఘంటికలు ఏ స్థాయిలో మోగుతున్నాయో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సాయంత్రానికి లేదంటే కనుక రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పుడు తీరానికి అత్యంత సమీపంగా మోంతా తుఫాను వస్తున్న నేపథ్యంలో వర్షాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి 2 గంటలు దాటిన తర్వాత వర్షపాతం ఎక్కువగా నమోదుతుంది. గాలుల తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. సముద్రంలో అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సమాచారం వస్తోంది.